టు టైమ్ న్యూస్. సువర్ణముఖి నదిలో అక్రమ ఇసుక దందా, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆగ్రహం. పెళ్లకూరు సూలూరుపేట నియోజకవర్గంలో ఇసుక అక్రమ దందా విపరీతంగా జరుగుతుందని సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తీవ్రంగా విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు టీడీపీ ఇన్ఛార్జ్ కూటమి నాయకులు కలిసి సువర్ణముఖి నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం కలవకూరు గ్రామంలోని సువర్ణముఖి నదిలో డీఫిల్టింగ్ పేరుతో భారీ యంత్రాలు ఉపయోగించి టిప్పర్ల ద్వారా ఇష్టారాజ్యంగా ఇసుక తరలింపు జరుగుతుందని ఆయన తెలిపారు. దీనిపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, పెళ్లకూరు మండల జెడ్పీటీసీ ఫ్రిస్కిల్లా, ఎంపీపీ శేఖర్ రెడ్డి, నాయకులు మరియు రైతులతో కలిసి నది వద్దకు వెళ్లి అక్రమంగా ఇసుక లోడింగ్ చేస్తున్న యంత్రాలను అడ్డుకుని నిలిపివేశారు. నదిలో భారీగా తవ్వకాలు జరిపి సువర్ణముఖి నదిని పెద్ద పెద్ద అగాధాలుగా మార్చివేసిన పరిస్థితి చూసి మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నదుల్లో భారీ యంత్రాలను పెట్టి ఇసుకను తరలించడం దుర్మార్గమని మండిపడ్డారు. డీఫిల్టింగ్ పేరుతో అక్రమంగా అనుమతులు పొందుతున్నారని, కానీ నిబంధనల ప్రకారం సంబంధిత శాఖ, జిల్లా అధికారులు పరిశీలించి కొలతలు వేసిన తర్వాత మాత్రమే పాయింట్లు ఏర్పాటు చేయాలని, అయినప్పటికీ వాటిని పూర్తిగా ఉల్లంఘించారని ఆరోపించారు. సుమారు 20 నుంచి 30 అడుగుల వరకు తవ్వకాలు చేసి సువర్ణముఖి నదిని నామరూపాలు లేకుండా చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇసుక తరలింపుల్లో తమకు సంబంధం లేని చెబుతున్న ఎమ్మెల్యే, సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జీలు సంబంధిత జిల్లా అధికారులను సువర్ణముఖి నది వద్దకు తీసుకుని వచ్చి జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవాలని సంజీవయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు సువర్ణముఖి నదిలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే సంజీవయ్య, సత్యనారాయణ రెడ్డి తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి అక్రమ తవ్వకాలను అడ్డుకుంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఎవరో ఒక అనాథరైజ్డ్ వ్యక్తి టెండర్ వేసి ఇక్కడ కూటమి ప్రభుత్వ నాయకుల సపోర్టుతో కూటమి నాయకుల సపోర్టుతో కూటమి అరాచకాల్లో భాగంగా డీసీట్లు ఎత్తాల్సింది 3 అడుగుల మీటర్ లోతు ఇచ్చున్నారు. 20 అడుగులు 30 అడుగులు ఏట్లో ఇసుకెత్తేసి రైతుల నోట్లో ఈ చుట్టుపక్కల గ్రామాలు కలవకూరు, ముమ్మారెడ్డిగుంట, పుల్లూరు, చింతపూడి, రాగలపాడు, కొత్తూరు, కలవకూరు ఈ అన్ని పంచాయతీల్లో రైతాంగానికి తీవ్ర నష్టం చేస్తున్న ఈ కూటమికి రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు తగువైన బుద్ధి చెప్తారని, ఎంత అరాచకం, వీళ్ళకి డీసీల్డింగ్ ఎత్తుకోమన్నారు కానీ కూలోళ్ళతో. ఈరోజు ఈ కలవకూరు రీచ్కొచ్చాం. రీచ్కొస్తే 2 హిటాచీలు ఉన్నాయి, ఒక టిప్పర్ ఉంది, 2 ట్రాక్టర్లు ఉన్నాయి. మా ముందే 2 టిప్పర్లు వెళ్ళాయి. మేము వచ్చేటప్పుడు ఈ రీచ్కి వచ్చినప్పుడే 2 టిప్పర్లు బయటికి వెళ్ళిపోయాయి. ఈ టిప్పర్లు బోర్లు పెరిగేస్తారు. తీసుకెళ్తున్నటువంటి ఎవరు, ఎందుకు ఎమ్మెల్యే గారు మౌనం వహిస్తున్నారు? దీంట్లో ఎమ్మెల్యే గారు పాత్ర ఏంటి? ఈ రోజుకైనా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎమ్మెల్యే గారికి ఈ స్వర్ణముఖి నదిలో ఇసుక దందాలో, ఇసుక దోపిడీలో ప్రమేయం లేకుంటే మీరు మేము ఎలాగొచ్చామో అలాగే కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని, మైనింగ్ అధికారుల్ని, ఇరిగేషన్ అధికారుల్ని అందరిని కూడా తీసుకుని వచ్చి ఇక్కడ ఎంత లోతుని ఇసుక తీయాలి, ఎంత యువతను తీశారు, ఎవరికైతే కాంట్రాక్టర్ మీరు ఇచ్చారో, ఒకవేళ ఇచ్చుంటే నిజంగా ఇచ్చుంటే ఇది బుకాయిస్తున్నారో ఇచ్చిన చెప్తా తెలియదు మాకు. ఒకవేళ మీరు నిజంగా ఇక్కడ డీసెల్టింగ్ రీచ్ ఇచ్చుంటే ఆయనకి ఏ కండిషన్ ప్రకారం, ఏ నిబంధనల ప్రకారం మీరు ఇచ్చారు, ఆ నిబంధనలు పాటించి తను తీసుకుపోతున్నారా లేదా సమాధానం చెప్పాలి. స్వర్ణముఖి నదిలో 1 గంట ఇసుక తీసుకుపోయినా కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటానని, మరి నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, 1కి 2 సార్లు వెంకటేశ్వర స్వామి గారు నాకు టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం కల్పించారు. వారి సాక్షిగా చెప్తున్నాను,
నాకు దీంట్లో ప్రమేయం లేదని చెప్పడం జరిగింది. ఈరోజు అడుగుతా ఉన్నాం ఇన్ఛార్జ్ గారిని, మీకు సంబంధం ఉందా లేదా? నేను ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని, నేను ఈ నియోజకవర్గంలో పెద్ద నాయకుడిగా చలామణి అవుతూ ఈ నియోజకవర్గ కార్యక్రమాల్లో నేను ముందు నడిపిస్తున్నానని చెప్పుకునే మీరు మరి ఈ దందా విషయంలో మాత్రం, ఈ ఇసుక దోపిడీ విషయంలో మాకు సంబంధం లేదని మీరు చెప్తే ఎందుకు దీన్ని కట్టడి చేయకుండా మీరు ఉన్నారు చెప్పాల్సిన అవసరం. ఎమ్మెల్యే గారు కూడా ఏంటంటారు, ఎమ్మెల్యే గారు మేము గత ప్రభుత్వంలో చేశారని, మా ఇక్కడ ఎక్కడ జరగట్లేదు, మేము మీరు ఎవరు వాళ్ళు ఏం మాట్లాడినా పట్టించుకునే అవసరం లేదు, మన అభివృద్ధి మనకు ముఖ్యమని. అంటే మన అభివృద్ధి ముఖ్యమంటే వాళ్ళ అభివృద్ధి, ప్రజల యొక్క అభివృద్ధి కాదు, ఈ నియోజకవర్గ అభివృద్ధి కాదు ఆమె కావాల్సింది, వాళ్ళ యొక్క అభివృద్ధి. వాళ్ళ యొక్క అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? మరి ఇసుక దోపిడీ, గ్రాబెల్ దోపిడీ, మరి మట్టి దోపిడీ, ఈ కార్యక్రమాల ద్వారా. ఇంకా అనేక కార్యక్రమాలు చెప్పనవసరం లేదు. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలిసిన విషయమే, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నాయకులే కుమిలి కుమిలి ప్రైవేట్ కార్యక్రమాల్లో ప్రైవేట్గా మరి ఎమ్మెల్యే గారు కుటుంబ సభ్యులు చేసే కార్యక్రమాల గురించి, వాళ్ళ దందాల గురించి వాపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.